బడుగు బలహీన అనగారిన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. మంచిర్యాల పట్టణంలోని బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ లో మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఆర్టీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులను ఆయన ప్రారంభించారు. ఆదివాసీల జాతర సమ్మక్క సారమ్మ జాతరకు తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారని, మేడారానికి సుమారు 4 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, అందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వం కంటే ఈసారి అత్యధికంగా సుమారు 100 కోట్ల నిధులను జాతర నిర్వహణ కోసం మంజూరు చేశామని, ఆర్టీసీ నుంచి రాష్ట్రం నలుమూలల నుండి భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు 75% భక్తులు అక్కడ దర్శనం చేసుకుంటున్నారు. ఈసారి వాళ్ళ అంచనా ప్రకారం 4 కోట్ల వరకు 5 కోట్ల జనం వస్తారని అంచనా ఇచ్చింది. దానికి ప్రభుత్వం సిద్ధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం. ఇంతవరకు పోయిన టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు 30 కోట్లు 20 కోట్లు ఇస్తే ఈసారి ఏకంగా 75 కోట్లు మొదలిచ్చి మళ్ళీ 30 కోట్లు ఇచ్చి 105 కోట్లు ప్రభుత్వం తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ అన్ని రకాల ఏర్పాటు చేయడం, ఏ రకమైన అసౌకర్యం కలపాలి. దాంతోపాటు ఆర్టీసీ సంస్థ వారు కూడా వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి అన్ని ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు సమ్మక్క సారమ్మ జాతరకు జరిగినట్టు ఈ బస్సులలో కూడా మహిళలు ఎవరైతే దర్శనానికి పోతారో వాళ్ళకు కూడా వచ్చారు. ఇంకొకటి ఆర్టీసీ వాళ్ళని ఏం అభినందన తప్పదు. సరే, మహాలక్ష్మి పథకం రాష్ట్ర బడ్జెట్లో ఇబ్బంది పడ్డ ఆర్టీసీ మాత్రం మహాలక్ష్మి పథకం ఫుల్ వర్కౌట్ అయిన వాళ్ళు ఆర్టీసీ లాభాలు అవడం బట్టే పరిస్థితి వచ్చింది.